మనలో చాలా మంది మన జీవితంలో ఏదైనా గొప్ప పని చేయాలనుకున్నప్పుడు మనల్ని మనమే తక్కువ చేసుకుంటాం. అయ్యో, నేనంతగా చదువుకోలేదు, నా దగ్గర అంత డబ్బు లేదు, నాకు మాట్లాడడం సరిగా రాదు, నేను అంత అందంగా లేను, ఇలాంటి ఎన్నో బలహీనతలు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే జీవితం యొక్క గాథ ఒక సామాన్యమైన పని మనిషిది. ఆమె పొట్టిగా ఉండేది, పెద్దగా చదువుకోలేదు, ఆమె దగ్గర డబ్బు లేదు, మిషనరీగా వెళ్తానంటే నువ్వు పనికిరావు అని ఒక పెద్ద సంస్థ తిరస్కరించింది. అయినా ఆమె దేవుని పిలుపును నమ్మింది. ఒంటరిగా వేల మైళ్లు ప్రయాణించి ఒక దేశంలోని వందలాది మంది పిల్లలకు తల్లిగా మారింది. ఆమె గ్లాడిస్ ఐల్వర్డ్. చరిత్రలో స్మాల్ ఉమెన్, చిన్న స్త్రీ అని పిలువబడిన ఈ గొప్ప విశ్వాసపు యోధురాలి గాథ ఇప్పుడు విందాం. గ్లాడిస్ ఐల్వర్డ్ 1902వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని లండన్లో ఒక పేద కుటుంబంలో పుట్టింది. ఆమెకు చదువు పెద్దగా అవ్వలేదు. అందుకే చిన్న వయసులోనే ఒక పెద్ద ఇంట్లో పని మనిషిగా చేరింది. ఇల్లు శుభ్రం చేయడం, వంట పనిలో సహాయం చేయడం, యజమానులు చెప్పిన పనులు చేయడం, ఇదే ఆమె జీవితం. ఒకరోజు చర్చిలో చైనా దేశంలో సువార్త సేవ గురించి ఒక ప్రసంగం వింది. అప్పటి నుండి ఆమె హృదయంలో ఒక బలమైన ఆశ పుట్టింది. నేను చైనాకు వెళ్ళాలి, అక్కడ ఉన్న ప్రజలకు యేసు ప్రేమ గురించి చెప్పాలి అని నిర్ణయించుకుంది. ఈ కలను నిజం చేసుకోవడానికి లండన్లోని చైనా ఇన్లాండ్ మిషన్ అనే ఒక పెద్ద మిషనరీ శిక్షణా కేంద్రంలో చేరింది. అక్కడ ఆమెకు ఒక పెద్ద సవాలు ఎదురైంది. చైనీస్ భాష నేర్చుకోవడం ఆమెకు చాలా కష్టంగా మారింది. ఆమె చదువులో వెనకబడింది. కొన్ని నెలల తర్వాత ఆ సంస్థ డైరెక్టర్ ఆమెను పిలిచి ఇలా చెప్పాడు: గ్లాడిస్, మమ్మల్ని క్షమించు, నువ్వు మిషనరీగా పనికిరావు, నీకు భాష నేర్చుకునేంత తెలివితేటలు లేవు, నువ్వు ఈ పని చేయలేవు. అప్పుడు ఆ మాటలు విన్న గ్లాడిస్ గుండె ముక్కలైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏ సంస్థ అయితే తన కలను నిజం చేస్తుందని నమ్మిందో అదే సంస్థ ఆమెను తిరస్కరించింది. సాధారణంగా ఎవరైనా అయితే నా రాత ఇంతే అనుకుని మళ్లీ పాత పని మనిషి ఉద్యోగంలోకి వెళ్లిపోయేవారు. కానీ గ్లాడిస్ అలా చేయలేదు. ఆమె ఇలా అనుకుంది: మనుషులు నన్ను వద్దన్నారు, కానీ దేవుడు నన్ను పిలిచాడు. దేవుని పిలుపు మనుషుల తిరస్కరణ కంటే గొప్పది. దేవుడే నన్ను చైనాకు తీసుకువెళ్తాడు అని అనుకుంది. ఆ రోజు నుండి ఆమె ఒక కొత్త ప్రణాళిక వేసుకుంది. మళ్లీ పని మనిషిగా చేరి తన జీవితంలో ప్రతి పైసాను దాచడం మొదలుపెట్టింది. చైనాకు వెళ్లడానికి ఓడలో టికెట్ కొనాలంటే చాలా డబ్బు కావాలి. అంత డబ్బు ఆమె దగ్గర లేదు. అప్పుడు ఆమె మ్యాప్లో చూసింది. రష్యా మీదుగా రైలులో ప్రయాణిస్తే ఖర్చు తక్కువ అవుతుందని తెలుసుకుంది. ఆ ప్రయాణం చాలా ప్రమాదకరమైనది. అయినా ఆమె భయపడలేదు. కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి డబ్బు దాచుకున్న తర్వాత 1932వ సంవత్సరంలో గ్లాడిస్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది.